ఆర్ యూ క్యూరియస్ అబౌట్ ఏఐ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అంతకు మించి. ఇప్పటి వరకు మీరు విన్న ఏఐ జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇక ముందు చాలా జరగబోతుంది. మనిషి అనుకుంటే ఏదైనా చేయగలడు, దేన్నైనా సృష్టించగలడు అని ఇప్పటికే చాలా విషయాల్లో ప్రూవ్ అయ్యింది. టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ అన్నీ ఒక్కొక్కటిగా మారిపోతూ ఉన్నాయి. ఒకే ఒక్క ప్రోగ్రామ్తో, కోడింగ్తో అన్ని పనులు జరిగిపోతున్నాయి. కాలం మారిపోతుంది, వేగం పెరిగిపోతుంది. కష్టం అనుకున్న పనులన్నీ చాలా సులభంగా అయిపోతున్నాయి. మనిషి సహాయం లేకుండా అన్ని పనులను మషీనే చేస్తుంది. కానీ ఇక ముందు ఇదంతా ఎలా ఉండబోతుంది? మీలో చాలామంది రోబో మూవీని చూసే ఉన్నారు. అందులో డాక్టర్ వసీకర్ చిట్టి అనే ఒక రోబోని సృష్టిస్తాడు. ఆ రోబో మషీన్ స్పీడ్తో అన్ని పనులను చేసేస్తుంది. కార్ డ్రైవ్ చేస్తుంది, బాంబ్ని డీయాక్టివేట్ చేస్తుంది, పాటలు పాడుతుంది, డ్యాన్స్ చేస్తుంది, అబ్బో ఇంకా చాలానే చేస్తుంది. ఇది ఒకవైపు మాత్రమే. అదే రోబో సెకండ్ హాఫ్లో మొత్తం ప్రపంచాన్నే వణికిస్తుంది. కనిపెట్టిన వాడి అంచనాలను తారుమారు చేస్తుంది. చివరికి దాన్ని ఆపడానికి ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఇలా మనిషి సృష్టించిన మషీన్ మనిషికే షాక్ ఇస్తుంది. ఇంకా ఈ ఏఐ విషయానికి వస్తే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్రియేట్ చేసింది. ఇక ముందు అదే ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రపంచం మరింత వేగంగా డెవలప్ అవబోతుంది. ఇది ఒక్క సైడ్ మాత్రమే. మరోపక్క రోబో మూవీలో చూపించినట్టు ఆ ఏఐ దాని ఇంటెలిజెన్స్తో తిరిగి మనిషినే అంతం చేస్తుందని కొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు. దానికి తగిన కారణాలు కూడా ఉన్నాయి. ఇంకా ఈ ఏఐ మనిషిని మించిపోయి సొంతంగా అన్ని పనులు చేయడం మొదలుపెట్టింది. కవితలు రాస్తుంది, లిరిక్స్ రాస్తుంది, వాటికి అదే ఓన్గా మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తుంది. మీరు ఏఐ కంపోజ్ చేసిన మ్యూజిక్ని వినే ఉంటారు. వినకపోయి ఉంటే ఇప్పుడు ఒకసారి వినేయండి. విన్నారు కదా? ఇది విన్నాక నాకు ఒక్కటి అనిపించింది, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్కి ఎంప్లాయ్మెంట్ ఉండదేమో అని. ఇలా ఒక్క పని కాదు, దాని సొంత తెలివితో చాలా చేయగలదు. పెద్ద పెద్ద కంపెనీస్కి ఇది అడ్వాంటేజ్ అయితే ఒక పేదవాడికి ఇది శాపం అనే చెప్పాలి. అన్ని పనులు ఏఐ చేస్తే ఇంకా మనుషులకి జాబ్ ఎవరిస్తారు? ఇప్పటికే ఏఐ వల్ల జాబ్స్ని కోల్పోయిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో వాళ్ళ సంఖ్య 30 కోట్లకి పైగా చేరబోతుందని అంచనా. అసలు ఇదంతా పక్కన పెడితే ఏఐ మన మొత్తం భవిష్యత్తుని దాని చేతిలోకి తీసుకుపోతుంది. ఇంకా ముందు ఏం జరగబోతుందో, ఎన్ని మార్పులు రాబోతున్నాయో చూడాలి. ఇప్పటి వరకు మీరు ఏఐ టూల్స్ని యూజ్ చేశారో కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. And please don't forget to like, share and subscribe to Entry Elevate Telugu for more such interesting videos.